ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ యొక్క అంశం బట్టి మాట్లాడుకుంటున్నామో మనందరికీ తెలుసు. ఎందుకంటే మీరు కంటిన్యూగా వింటున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా నేను దేన్ని కూడా రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఎప్పటికప్పుడు నేను ముగించాలని చూస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక అంశం బట్టి ముందుకెళ్లాల్సి వస్తుంది. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ముగించుకున్న ఇంకొక సబ్జెక్ట్ మనం ఎత్తుకొని చెప్పుకోవాలి. అలానే ఈ యొక్క విషయంలో ఇంకా పూర్తిగా ఎక్కడెక్కడే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన మటుకు, నేను చదువుతున్నంత మటుకు, నాకు దేవుడి జ్ఞానంలో ఇచ్చిన వాక్యాలు, గుర్తు చేసిన వాక్యాలు ఉన్నంత మటుకు నా యొక్క వంతు బాధ్యతగా నేను మీతో యొక్క వాక్యాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సబ్జెక్టులో మాట్లాడుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ బట్టి ఆ యొక్క వాక్యాలను అన్నీ కూడా మీకు పరిపూర్ణంగా ఇవ్వగలిగితే కనుక, మీరు అవన్నీ కూడా చదవగలిగితే కనుక ఇక దేవుని విషయంలో మనకంటూ ఒక ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం డౌట్ అక్కడక్కడ ఉండిపోవడం, ఇంకా సరైన సంపూర్ణత లేదు, ఇక్కడ ఇంకా కొంచెం ఏదో ఉండాలేమో అని వాక్య యొక్క కలయిక అక్కడక్కడ సరిగా చెప్పుకోలేనప్పుడు, సరైన వాక్యం జోడి చేయలేనప్పుడు, అంటే దానికి చెల్లినప్పుడు మనకి అసంతృప్తిగా ఉంటుంది. విషయం ఏంటంటే అక్కడ ఇంకా ఏదో లోటు ఉందని మనకైతే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంటుంది. కాబట్టి నేను వెళుతున్న సబ్జెక్ట్లోని, నేను ఇస్తున్న అంశాలలోని మాట్లాడుతున్న విషయం బట్టి నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఇంకొక వాక్యంతో మీ ముందు ఉండాలని అనుకుంటున్నాను. అదేంటంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఏమని వివరించానంటే 1000 సంవత్సరాల తర్వాత మరలా శాతాన్ అనేవాడు భూమిలోంచి పైకి లెగుస్తాడు. 1000 సంవత్సరాల దాకా దేవుడు పరిపాలన చేస్తాడు. దేవుడు భూమి మీదకి వస్తాడు, అంటే మధ్య ఆకాశం మీదకి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మధ్య ఆకాశం మీద కంటే మరి అందరూ పైకి వెళ్ళినట్టే కదా, పైన పరలోకమే కదా, పైకి వెళ్ళినట్టే కదా, మీరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చెప్తున్నారు. మళ్ళీ పైన పరలోకం లేదండి, పరలోకంలోంచి అందరూ కిందకు వస్తారు, ఇదంతా భూమి మీద జరుగుతుందంటున్నారు. మళ్ళీ మధ్య ఆకాశం అని మీరే అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఆకాశము అని పేరు రాగానే పైన అని ఒక ఆలోచన వచ్చేది. ఎందుకంటే ఆకాశం అనేది పైన ఉంది కాబట్టి మనం ఆ రీతిగా ఊహించుకోవడం కాదు, అది నిజమే. కాబట్టి ఆ విషయం బట్టి నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అందుకే నేను అంటున్నాను మధ్య ఆకాశం ఎక్కడ అని. నేను మీకు డౌట్ కోసమా ఈ యొక్క విషయాన్ని ఇక్కడ గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి ఏదో విషయం ఉందని అర్థము. తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తాను నేను, ముందు ఈ యొక్క విషయం బట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అది భూమిలోంచి లెగుస్తుందని, అంటే తాను కోసమా దేవుడే దానికి మరలా విడుదల కలిగజేసిన తర్వాత లెగుస్తుంది. లేచిన తర్వాత ఒక 10 రోజులు, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా 10, అప్పటికి యుద్ధం అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. పెద్ద దేవదూత రావడం, సంఖ్యలతో బంధించడం, పాతాళం లేడి, ఇవన్నీ కూడా మొత్తం వర్క్ అంతా పూర్తయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణగా మనం ఏం తీసుకుందాం, ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచారు కదా, అది తీసుకుందాం. స్వయాన దేవుడే ఆహారాన్ని ఇచ్చాడు, మన్నాని. ఏదో మాంసం లేదు, అది లేదు, ఇది లేదని చదివితే వాళ్ళన్న కాయగూరలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, ఇదంతా బాగానే. దేవుడు మోషేతో మాట్లాడు, మోషే దేవుడితో మాట్లాడు, ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడి నుంచి వెలుతురు వస్తుందరా, అసలు మేఘస్తంభం రావడం ఏంటి, సూర్యుడి కాంతికి మలమల మాడిపోవాలి. 1 రోజు 2 రోజులు కాదు, 11 రోజులు తిరిగి రావాల్సిన పిస్కా కొండ చుట్టూని, ఆ సీనాయి పర్వతం చుట్టూని, ఆ యొక్క పిస్కా కొండ చుట్టూని, ఆ కొండకు ఇంకో పేరుంది, హోరేబు పర్వతం అనుకుంటా, అదంతా కూడా సీనాయి కొండ, హోరేబు పర్వతం అనేది దేవుడు మోషేని పిలుచుకున్న పర్వతాలయ్యి. ఇలాగా పిస్కా కొండ దగ్గర నుంచి సీను అరణ్యం దాకా వచ్చేటప్పటికే 2 నెలలు పట్టేస్తుంది. అది అట్లీస్ట్ చెప్పాలంటే 11 రోజుల్లో రావాల్సిన దారి. వీళ్ళ బుద్ధిని పరిశీలించడానికి, నా మీద భక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికి దేవుడు 40 సంవత్సరాలు తిప్పాడు ఆ కొండ చుట్టూ, ఆ అరణ్యం చుట్టూ, ఊరు దిగుతూ, అక్కడ మళ్ళీ కాదు
ఆ యొక్క అరణ్యంలో మొత్తం 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. అక్కడ ఊర్లు ఏమీ లేవు, అలాగా నడిపించి తీసుకొచ్చాడు. ఈలోగా ఏమయ్యారు? అందరూ భక్తిగానే ఉన్నారా? దేవుణ్ణి ఎవరు దూషించలేదా? దేవుణ్ణి ఎవరు విమర్శించలేదా? నీకన్నా ఫార్ యూ బెస్ట్, సాయంకాలం అయ్యేటప్పుడు వదిలేసేవాడు. మా వంట మేము వండుకొని వాళ్ళం. ఎల్లుల్లిపాయలు గుర్తొచ్చేస్తున్నాయి, ఏంటది అల్లం గుర్తొచ్చేస్తుంది, మసాలాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, మాకు కోడి మేక గుర్తొచ్చేస్తుంది. మాట్లాడితే కళ్ళ ముందు మన్నా తప్ప ఏం కనబడతలేదు. తెల్ల తెల్లగా ఏదో సర్పకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా మెరిసిపోతుంది అన్నట్టుగా. ఈ తలతల్లాడు మెరుపు మేము చూడలేకపోతున్నాం అన్నట్టుగా దేవుడి మీద సునిగేసుకున్నారు. మా కళ్ళ ముందు ఈ మన్నా తప్ప వేరొకటి కనబడతలేదు, మాకు చిరాకు వచ్చేస్తుందని దేవుణ్ణి దూషించారు. మాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదు అని. ఒక పక్కన మోషే ఏం చేయాలో తెలియదు, పెద్ద తీసుకొచ్చేసాడు ఈయన వీరుల్లాగాని. ఈ అరణ్యాలు సమాధులు లేవు కదా, మనమే ఇక్కడ సమాధులం అయిపోవాలి, మనమే ఇక్కడ శవాలు అయిపోవాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఎవరిని కప్పెడతారు? మనలే కప్పెట్టాలని ఎట్టకారపు మాటలు. వాళ్ళు ఎటకారం మాటలు అని అనుకున్నారు, కానీ అవి వాళ్ళ పాలిట నిజాలు అవుతాయని అనుకోలేదు. అరణ్యముల శవములు రాలగా అని ఉంటుంది. రాల్చేశాడు దేవుడు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు, వాళ్ళ భక్తిని పరీక్షించాడు, దేవుని విషయంలో వాళ్ళు ఎంత నిలకడగా ఉన్నారో పరిశీలించారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా మందిరానికి వెళ్తున్న విశ్వాసం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. మన సంఘాల్లో మనకే కావాలి, మన సంఘాల్లోనే ప్రేమలు, అది నిజమైన ప్రేమ దొంగ ప్రేమలో తెలుస్తలేదు. మన సంఘాల్లోనే ఒక మంచి పెదాలి మీద తీయని మాటలు, అది నిజమో అబద్ధమో తెలియట్లేదు. అది హృదయంలోంచి వస్తున్న ప్రేమ మాటలు, పై పెదాల మీద చూస్తున్న ప్రేమ మాటలు తెలియట్లేదు. నీ సహోదరుని కొరకు కాదు సుమా, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. శత్రువు కొరకు. అలాంటిది సహోదరుల కోసమన్నా మనం ప్రార్థన చేస్తున్నామా? మన సహోదరులను వదిలేండి, పోనీ మన సహోదరులు మనకి ఎలాగా నచ్చలేదు అనుకోండి, మన సంఘం వాళ్ళు మనకి ఎలాగా నచ్చలేదు, ఇది అవ్వలేదు అనుకోండి, మన సంఘం వాళ్ళే కావాలి, మన సంఘం వాళ్ళు కాదు కదా, మన సంఘం వాళ్ళు అని అనుకున్నాం అనుకోండి. మన సంఘంలో కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కష్టమైన వాళ్ళు ఉంటారు. ఏదో పైకి అలా మాట్లాడుతూ ఉంటారంతే. నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అలా ఒక మిత్రుల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళ ఆపద దినములో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళ భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కొలిచిన కొలత వాళ్ళకి కొలవబడునని బైబిల్లో ఒక మాట ఉంది. మా డాడీ ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉండేవారు. నిజంగా ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు మనకేమీ రాలేదు కదా అని చెప్పి ఎదటి వాళ్ళకు వచ్చిందాన్ని చులకనగాను, అవహేళనగాను, చాలా చిన్నతనంగాను, నీచంగాను మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అస్సలు దేవుడు భరించలేడు. ఎందుకో తెలుసా? అది ఆయన పెట్టిన ప్రాణము. రేపొద్దున మన ప్రాణాల మీద కొట్టకుండా, మన శరీరాల మీద కొట్టకుండా ఉండాలి అంటే నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. మిత్రుల కొరకు ఎలాగా చేయరు, ప్రార్థన అంశాలు అడిగినా చేయరు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ హృదయాన్ని సరిగా చేసుకో. వేషధారిలా మనం ఉండద్దు. దేవునితో తింటూ, దేవునితో తిరుగుతూ, దేవుడు అని చెప్పుకుంటూ కూడా వేషధారి లక్షణాలు ప్రవర్తిస్తున్న మనది భక్తి అని ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఎంత వైట్ బట్టలు వేసాం అన్నది కాదు, ఎన్ని వాక్యాలు నోట్లో వేసుకున్నాం అన్నది కాదు, ఎంత భక్తి ఉన్నది అన్నది కాదు. ప్రేమ లేనివాడు కనగనలాడు మాట్లాడుతున్నా సరే, అనేకమైన వరాలు కలిగినా సరే, అనేకమైన భూమండలం తల్ల కిందలు చేయగలిగిన వాడైనప్పటికీ కూడా ప్రేమ లేనివాడు వ్యర్థుడు. నీ శత్రువుల పట్ల కానీ, నీ మిత్రుల పట్ల కానీ, నువ్వు ఎదటి వారి యొక్క ఆపదలో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నావు? కోట్లాడతామా మనం? లక్షలాడతామా? వేలాడతామా? వందలాడతామా? అట్లీస్ట్ 10 కూడా పెట్టలేమేమో ఒక్కొక్క టైంలో. మనం చర్చి నుంచి వస్తే మన ముందు ఎవరైనా ఉంటే వేయాలనుకుంటే 10 వేస్తాం, లేకపోతే మానేస్తాం. దేవుడిని అవహేళన చేశారు. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు మోషేని అవహేళన చేశారు. కానీ వాళ్ళేమీ చిన్నతనం అయిపోలేదే, వాళ్ళేమేమో అవమానపడలేదే. నన్ను చులకనగా చూచువాడు ఎవడనూ లేడన్నాడు. మోషేని చులకనగా చూశారు సొంత అక్క కానీ మిరియాము, సొంత పెదనాన్న కుటుంబ సభ్యులు కోరాహులు.
మోషే తప్పుకొని వడ్డు అర్జెంటుగా. బాబు నీకు దండం పెడతాను, దయచేసి వాళ్ళని ఏం చేయకు, నువ్వు తప్పుకో మోషే, అగ్గేసి కాల్చేస్తాను అంతటే నేను ఇక్కడ. బాబు నీకు దండం పెడతాను, నువ్వు అలాంటి పని చేసావంటే అస్సలు నేను ఊరుకోను. ఇప్పుడు వాళ్ళ చేత అందరినీ నీ చేత చంపించడానికి నేను తీసుకొచ్చాను అనుకుంటా. నువ్వు నేను ఫేవరెట్ అనుకొని నీకే నేను చెవులోకి వచ్చి చెప్పి వాళ్ళని చంపించేసాను అనుకుంటారు. దయచేసి నీ పుణ్యం ఉంటుంది. నీ కాస్త ఉగ్రత తగ్గించుకోయా, నీ కోపం తగ్గించుకోయా. నువ్వు అడ్డు తప్పుకుంటావా తప్పుకోవా మోషే? అవసరమైతే నేను భూమిని అడుగొట్టేస్తాను, భూమి కింద తోసి చంపేస్తాను వాళ్ళని. నువ్వు అలాంటి పని చేసావనుకో నాయనా, జీవగ్రంథంలోంచి నా పేరు కూడా తీసేస్తాను అవసరమైతే. నువ్వు ముందు తప్పుకో. ఆ మాట అనలేదు కానీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసే అన్నాడు. ఎవరి కోసమో తెలుసా? శత్రువుల కోసం. ఇంతకీ ఏంటంటే నడిపించిన దేవుడే వాళ్ళ మీద కనికరం చూపలేదు, కానీ నడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు వాళ్ళ మీద కనికరం చూపించారు. ఇజ్రాయేల్ జనాంగాన్ని నువ్వు నాశనం చేసేస్తే, వాళ్ళు అగ్గేసి కాల్చేస్తే, వాళ్ళు భూకంపం వచ్చి చచ్చిపోతూ ఉంటే నేను ఆ బాధ్యురాలని 250 మందిని అంతా లేపడేశాడంతే దేవుడు. అగ్గి చేత కానీ భూకంపం చేత కానీ. దైవజనుల దగ్గర ఎటకారంగా మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అవహేళనగా మాట్లాడేటప్పుడు భయపడి మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ దేవునితో ఉంటారు. దైవజనం అని చెప్పుకుంటూ అనేకమైన పనుల్లోకి వెళ్ళి మళ్ళీ ఈ పని అయిపోయిన కొంతకాలానికి ఇంకొక పనిలో చేరి ఆ తర్వాత ఇంకొక పనిలోకి చేరి, అది దైవత్వం కాదు. అవసరాన్ని బట్టి మనం పనులు మార్చుకుంటూ ఉంటాం, అది దైవికమైన పని కాదు. దైవికమైన పని దేవుడు పెట్టాలి, దేవుడు తినాలి, లేకపోతే అడుక్కోవాలి అంతే. సంఘం పెంచాలి, సంఘం పోషించాలి, దేవుడి మీదే ఉండాలి, దేవుడి మీద అనుకోవాలి. సుమియేలు దగ్గర ఎవరున్నారు? ఆయన ఎక్కడున్నాడు? మందిరంలో కదా ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను. మీకు వస్తేనే బాధ, మనకు వస్తే బాధ కాదు. ఎదటోళ్ళకి వస్తే బాధ కాదు, ఎటకారం. మనకు వస్తే మాత్రం బాధ, అయ్యో పాపం, జాలి. మనకు వస్తే, మన కుటుంబ సభ్యులకు వస్తే జాలి, మన ఎదుటోళ్ళకి వచ్చారనుకోండి అదొక ఎటకారం, అదొక అవహేళన. దేవుడు ఏకంగా శత్రువుల కోసమే చేయమన్నాడు. శత్రువుని పక్కనట్టాను, మిత్రుల్ని ప్రేమించలేకపోతున్నాం మనం. ఇంకొకరు నీ సంఘంలోకి ఎలా వస్తారు? ఇంకొకరు నా సంఘంలో పెంచండి, తీసుకురండి అంటే వాళ్ళు మాత్రం సంఘం ఎలాగ అభివృద్ధి పడుతుంది? సంఘాలు ఎలాగ ఇదవుతాయి? మన దైవికమైన ప్రేమ మనం చూపించలేనప్పుడు మీ దైవజనులే వెళ్ళాలి, మీ దైవజనులే రావాలి, మీ దైవజనులే సువార్త చేయాలి, మీ దైవజనులే 10 మందిని సువార్తకి నడిపించాలి అని అనుకుంటే దేవుడు నీ మీద పెట్టిన భారం ఏంటి? తినేసి కూర్చొని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఫోన్లు మాట్లాడుకోవడమా, అబద్ధాలు చెప్పుకోవడమా, చాడీలు చెప్పుకోవడమా, ఏ కష్టాలు అవి ఇవి అని తప్పుడు మాట్లాడుకోవడం క్రైస్తవులు అయ్యుండి. ఇంతకన్నా ఎక్కువగానే మాట్లాడతారు, నేను మాట్లాడడం బాగోదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, శాతాను లక్షణాలు తెలుసా? ఒకరి మీద ఒకరు నేరము మోపువాడు ఆయన అపవాది, చాడీలు చెప్పువాడు అపవాది, ఒకరి మీద ద్వేషం చూపించేవాడు అపవాది. ఇవన్నీ శాతాను లక్షణాలు కదా. మొన్నే కదా నేను ప్రకటనలో మీకు తీసి చదివి వినిపించాను. ఇవాళ ఉండి రేపు చనిపోతున్నామా? ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ భూమిపైన ఉంటున్నాం, రేపు భూమి కింద ఉంటున్నాం. ఒకరికొకరు ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి ఇది చేసుకుంటూ ఉండాలని. ఆ పాటి దైవికమైన ప్రేమ చూపించలేని మనము, ఆ పాటి క్రైస్తత్వంలో లేని మనము, ఆ పాటి విశ్వాసంగా లేని మనము, మనం మళ్ళీ మందిరాలకు వెళ్ళాలి, మనం ఏదో పెద్ద భక్తి పరులాగా నటించేయాలి అక్కడ. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దైవికమైన బిడ్డలారా, ఒకవేళ మీ దైవజనులకు వీలున్నా లేకపోయినా, ఒకవేళ దైవజనులు కూడా అదే విషయంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు, మామూలుగా చూసుకోడు. యాక్చువల్గా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితే ఏ దైవజనులు ఉండరు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుడి మీద తిరగబడ్డారు వీళ్ళు, దైవజనుడి మీద తిరగబడ్డారు వీళ్ళు. ఎందుకో తెలుసా? అవన్నీ ఏ లక్షణాలు అని చెప్పాను? సాతాను లక్షణాలు, సాతాను యొక్క స్వభావాలు. కానీ ఒకటి, దైవజనుడైన మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. అతనితో ఏకీభవించిన వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. దేవుడు మోషేను ఆశీర్వదించాడు, అనగా దైవజనుడిని ఆశీర్వదించాడు. వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా, మోషేతో ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దేవుని అంత విశ్వాసము కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళ మనసులో ఏమున్నప్పటికీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటే ముందు నుంచి దైవం కోసమే ఉండాలి, చచ్చిపోయేదాకా దైవం కోసం ఉండాలి, మధ్యలో దైవం కోసం ఉండాలి, టాప్ టు బాటమ్, ఫస్ట్ సెంటర్ లాస్ట్ అంతా దేవుడి కోసం ఉండాలి.
మధ్యలో మన పని అయిపోయింది కదా, ఇంకో చోటకి వెళ్ళి ఇంకో పని చేద్దాం, ఇంకో చోటకి వెళ్ళి ఇంకో పనిలో పెట్టుకుంది. అది దైవత్వం కాదు. నీ పనికి కొన్ని చోట్ల కొంతమందిని ఉపయోగించుకుంటున్నాం అంతే. అది దైవ సేవ కాదు ఫీల్ అయిపోడాక మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ జనమంతా కూడా ఎక్కడ పడ్డారు? తిరగబడ్డారు. ఎవరి మీద? మోషే మీద, వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలని చెప్పాను? సాతాను యొక్క లక్షణాలు, సాతాను యొక్క స్వభావాలని కూడా చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో మనం చూసుకున్నప్పుడు ఈ సాతానుని 1000 సంవత్సరాలు దేవుడు బంధిస్తాడని చెప్పాను. అలాగే దేవుడు బంధించాడు. బంధించిన తర్వాత 1000 సంవత్సరాలు అయిన తర్వాత మరలా లెగిస్తాడని చెప్పాను. దేవుడే మరలా లేపుతాడు. ఎందుకంటే ఇక దానికి ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. సెకండ్ ఆప్షన్ అంటూ ఏదీ లేదు. ఇంకా దేవుడు ఇవ్వలేదు. అప్పుడు దేవుడే భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత దేవుడే చెప్పాను కదా, ఆయన మందిరంలోకి ప్రవాహము వలె ప్రవహిత్తురు ప్రజలు, ఆయన ఆలయము తెరవబడును. అది పైన పరలోకంలో ఉంది చెప్తాను. అంటే ఇక్కడ ఆయన వాళ్ళందరినీ కూడా సరిచేయడానికి దేవుడు. ఈ వాక్యానికి ముందు ఇంకో వాక్యం చూపిద్దాం అనుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేంటంటే నేను చెప్పాను కదా, నానా సమయములలో అజ్ఞానకాల సమయములలోని కూడా వాళ్ళు ఇది అవ్వలేదు, ప్రతి మోకాళ్ళు నా నామం పేరిట వంగును, నేను ఎందుకు ఆలస్యమని చేయుచున్నానని దాని మీద నేను చూపిద్దామని ఈరోజు ఆ వాక్యం పెడదాం అనుకున్నాను. కానీ మర్చిపోయినా ఏమనుకోవద్దు. అలాగా ఏమనుందంటే, సరే నేను ఇక్కడ వాక్యం చదువుతున్నాను చూడండి. మొన్న మనం ఏ విషయం మీద అయితే మనం వెళ్తుందో సబ్జెక్టు, అదే విషయం మీద చూడండి. ప్రకటన 20వ అధ్యాయము 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిలి గల ఒక దూతను పరలోకము నుండి దిగువచ్చుట చూసారా? పరలోకము నుండి దిగువచ్చుట చూశాను. మధ్య ఆకాశం అంటే ఇప్పుడు సాతాను పైకి వెళ్ళాలి కదా, ఆకాశం అనుకోవాలి కదా. కానీ మళ్ళీ ఎక్కడ చూడండి, పరలోకం నుండి, ఇది ఇంపార్టెంట్, దిగివచ్చును, పరలోకం నుండి దిగివచ్చును. ఎంత ఖచ్చితంగా బైబిల్లో ఉంది. నేను ఎంత ఖచ్చితంగా చదువుతున్నాను. మీరు చదువుకుంటే మీకు అలాగ ఉంటుంది. మధ్య ఆకాశం అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఇక ఆ విషయాన్ని అక్కడ ఆఫ్ చేయండి. మధ్య ఆకాశం అనే విషయాన్ని ఆఫ్ చేయండి. అది మీ మైండ్లో తీయకపోతే అసలైన వాక్యం అంతా క్లారిటీ పోతుంది మీకు. ఆ యొక్క విషయాన్ని కూడా నేను ఇస్తాను. చూసారా? పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా, చూసారా, అది ఇది అంటారు కదా, అలాగా అది సర్పము కాదు, ఆది సర్పము. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆది కాండవానికి వెళ్ళిపోవాలి. అంతే తప్ప దూరం వస్తువు దగ్గర వస్తువు ఆది అన్నట్టుగా ఇక్కడుంది ఇది, ఇదిగో అక్కడుంది అది అన్నట్టుగా కాదు. మాటల పదాలు తెలుగు భాషలో అర్థాలు వేరని మనకు తెలుసు కదా. అర్థాలు వేరు కాదు, తెలుగు భాషలో కొన్ని అక్షరాలను అలా అలంకరించారనే విషయం మనందరికీ తెలిసిందే. అతడు ఆది సర్పం అనగా మొట్టమొదట ఉన్న అపవాది. ఇగోండి అపవాది సాతాను. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చాడు? ఫస్ట్ ఆదికాండం నుంచి వచ్చాడు. ఆదికాండం నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. ఆ ఘట సర్పమును చూసారా? ఈ మాట ఫస్ట్లో మనకు తగులుతుంది. ఇక్కడ ఆదికాండంలో మొదలైంది చెట్టు దగ్గర యుద్ధం, లాస్ట్లో స్టార్ట్ అయింది. ప్రకటనలో కూడా మొన్న చదివాను ఈ యొక్క శాతాను కోసం. అందుకే దీనికోసం చాలా వివరం ఉందని చెప్పాను. చెప్తే నీకు వెళ్తూ ఉంటే కదా అన్ని లైన్గా. ఇగో పట్టుకొని, ఇగో మనం వెళ్తున్న సబ్జెక్ట్ ఇది. 1000 సంవత్సరములు. ఎన్ని? 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు, ఇగోండి ఆ 1000 అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనమును మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసును. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇప్పుడన్నా చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగయుగములు దేవునితో ఉంటారు అని చెప్పేస్తారు. 1000 సంవత్సరాలు దేవునితో పరిపాలన చేస్తామని చెప్పేస్తారు. 1000 సంవత్సరాలు దేవునితో ఉంటామని కూడా చెప్పేస్తారు. మళ్ళీ యుగయుగములు దేవునితో ఉంటారని చెప్పేస్తారు. ఏ మాట కలిపేస్తున్నారు అసలు? దేనికి దానికి క్లారిటీ లేదా? అక్కడో మాట తీసుకొని పెట్టేసాడు. మనం పూర్తిగా అయిపోయిన తర్వాత శాతాన్ని మళ్ళీ అగ్నిగుండంలో వేస్తారని ఉంది. మళ్ళీ బయటకు ఎందుకు వస్తుంది? మళ్ళీ యుగయుగములని ఉందేటి?
మొన్నే చెప్పాను, యుగ యుగములు వాడక రాత్రి పగలందులో వేతన పడతారు ఉన్న మనందరూ కూడా వెళ్ళిపో, మనము కూడా పళ్ళు కొరుకుటాయు, లేకపోతే ఏంటది ఏడుపును దుఃఖమును పండ్లు కొరుకుటను. మరి 1000 సంవత్సరాల పరిపాలన ఏంటని చెప్పాను కదా. మనకి దేవుడు ఆయుష్ ఇచ్చింది 70-80 సంవత్సరాలు అని చెప్పాను కదా. అది సరిచేయడాకని చెప్పాను కదా. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దేవుడు భూమి మీదకి క్రీస్తుగా దిగి వస్తాడని చెప్పాను కదా. డెనామినేషన్ అనుకో, చర్చిలు వేరే అనుకోద్ది సుమా. 1000 సంవత్సరాలు దిగి వచ్చిన తర్వాత శాతానికి దేవునికి పరిపాలన జరుగుతుందని చెప్పాను కదా. అప్పుడు దేవుడు శాతాన్ని పాతాళంలో 1000 సంవత్సరాలు బంధించిన తర్వాత